ప్రైజ్ ద లాట్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం శ్రద్ధగా ఆలకించ మనవి. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన వారాల్లో కూడా నేను ఆత్మఫలం గురించి మాట్లాడుతూ చెప్తూ ఉన్నాను. ఇక్కడ సంతోషం అనేది ఒంటరిగా రాదు. అది మనం పుట్టించుకునేది కూడా కాదు. ఇక్కడ వ్రాయబడినటువంటి స్క్రిప్చర్లో, లేఖనంలో ప్రేమకు సమాధానానికి మధ్యలో వస్తుంది సంతోషం. ఈ సంతోషం మన సొంత ప్రయత్నాల ద్వారా కానీ, లేదా మనం ఎంతో కష్టపడి ప్రయత్నించినా కానీ మనలో మనం నింపుకోలేమండి దీన్ని. కొంతమంది చూడండి, మూవీకి వెళ్తాం సంతోషం వచ్చేస్తుంది, లేకపోతే డ్రగ్స్ తీసుకుంటాం సంతోషం వచ్చేస్తుంది అనుకుంటూ ఉంటారు. అవి నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. సంతోషం మన సొంత ప్రయత్నాల వల్ల వచ్చేది కాదు పిల్లలు. మన సొంత ప్రయత్నాల ద్వారా తెచ్చుకోలేని 3 విషయాలు ఏంటంటే ప్రేమ, సంతోషం, సమాధానం. ఇవి పరిశుద్ధాత్ముడు ఈ ఫలాన్ని మనలో ఉత్పత్తి చేసి అటువంటి భావోద్వేగాలతో మన హృదయాన్ని నింపుతాడండి పరిశుద్ధాత్ముడు. ఈ విషయం మనం తెలుసుకోవాలి. ఈ అంతర్గత స్థితి యొక్క అవసరమైనటువంటి ఆ ఫలితాన్ని క్రియారూపకంగా నింపబడుతున్నప్పుడు అప్పుడు మన చర్యలు, మన పనులు ఎలా ఉంటాయంటే దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం మొదలగు లక్షణాలు మనలో పరిశుద్ధాత్మలు అవంతటవే బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ప్రేమ, సంతోషం, సమాధానం అంతర్గత స్థితికి సంబంధించినవి అయితే, తద్వారా దాని నుంచి బయటకు వచ్చే ఏంటంటే దీర్ఘశాంతం వస్తుంది, దయాళత్వం వస్తుంది, మంచితనం వస్తుంది, విశ్వాసం. ఈ లక్షణాలన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారానే మనలోంచి బయటకు వస్తూ ఉంటాయి. తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిత్వాన్ని, ఇంకా చెప్పాలంటే ఉనికిని కూడా మనలో నివసించే ఒక వ్యక్తిగా మనం గుర్తించాలండి. ఆయన నాలో నివసిస్తున్నాడు. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఉంటామో ఆయన మనల్ని నింపలేడు, మనల్ని ఆదరించలేడు. వెంటనే మనం తెలుసుకోవాలి. అయితే మనం ఎప్పుడైతే ఆయన్ని గౌరవిస్తామో, ఆయన దయగల సార్వభౌమ మార్గానికి లోబడతామో ప్రేమతో నింపుతాడు, సంతోషంతో నింపుతాడు, సమాధానంతో నింపుతాడు. ఆ లక్షణాలన్నింటినీ మనకి తెలుస్తూ ఉంటాయి. అవి మన అంతర్గత స్థితిని వర్ణిస్తూ ఉంటాయి. అంతర్గత స్థితిని వర్ణిస్తూ ఉంటాయి. ఈ దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఈ విషయాలన్నీ కూడా ఏంటంటే మన బాహ్య ప్రవర్తనని బహిర్గతం చేస్తుంటాయి. ఎంత దీర్ఘశాంతంగా ఉన్నారు, ఎంత దయాళుగా, ఎంత మా మంచితనం, ఎంత విశ్వాసం, ఇవన్నీ కూడా వర్ణిస్తూ ఉంటాయి. సో ప్రియులారా, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దీర్ఘశాంతం అంటే ఏంటంటే ఏం జరిగినా ప్రతిస్పందించకపోవడం అనే శాంతంతో కూడినటువంటి స్వభావం. ఇతరులు కలిగించేటువంటి గాయాలు ఉన్నాయి కదా, ఇబ్బందులు, అవమానాలు, చూటిపోటి మాటలు, వీటిని ఓపికతో భరించటం. ఇక దయాళత్వం చెప్తూ ఉంటారు. అంటే ఏంటి? దయాళత్వం తటస్థంగా ఉంటుంది. దయాళత్వం కానీ సర్లే అంటే ఆ మెస్సి చూపించటం తటస్థంగా ఉంటుంది అన్నమాట దయాళత్వం అనేటువంటి విషయం. అంటే పొరుగువారి ఎడల దయతో కూడినటువంటి వైఖరి అన్నమాట, ఏం కాదు అన్నట్లు. దయతో కూడినటువంటి క్రియలుగా ఈ పదాన్ని మనం తీసుకోవాలి. లేకపోతే మంచితనం, మనం ఇతరులకు ఇచ్చేటువంటి మంచి విషయంలో, మంచి చేయటంలో చురుగ్గా ఉండాలి. దీని కొరకు మన శక్తిని అంత అవసరమైతే వెచ్చించాల్సి ఉంటుంది, ఇతరులకు ఇచ్చేటువంటి సాయం చేసేటువంటి మంచితనం. అయితే ఇక్కడ వచ్చిన ఇబ్బందులు ఏంటంటే ప్రియులరా, కొంతమంది దీన్ని ఎలా భావిస్తారంటే దీర్ఘశాంతం అంటే ఏదోరా మొండిగా భరిస్తున్నానమ్మా, ఏదో మొండిగా అలా పోల్చకూడదండి. దీర్ఘశాంతం అంటే మొండిగా భరించటం ఏంటి? లేకపోతే దయాళత్వం, దయ చూపిస్తున్నావు అంటే నువ్వు వీక్లే, అందుకే పేరుకి దయ చూపిస్తున్నావు, నువ్వు ఆల్రెడీ వీక్ పర్సన్ తెలుస్తుంది దీన్ని బట్టి. ఇలా పోల్చకూడదు ఎప్పుడు కూడా. దేవుని లేఖనం మనకు అలా చెప్పలేదు. పరిశుద్ధాత్మ యొక్క ఫలమైనటువంటి దయాళత్వంలో పిరికితనం ఏ కోశాన లేదండి. ఇప్పుడు నేను దయ చూపిస్తున్నాను అంటే పిరికొండని కాదు అక్కడ విషయమే. వాక్యం బట్టి నేను మాట్లాడుతున్నాను. అత్యంత ధైర్యవంతులు కూడా విశేషమైనటువంటి దయాళత్వాన్ని చూపిస్తారు. ధైర్యం ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఆత్మఫలం అది, దయాళత్వం కనపరుస్తారు. ఈ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే పిల్లరా, ఇవి క్రైస్తవులు వాటంతటి వారు తయారు చేసుకునేటువంటివి కావు. ఆత్మఫలం అనేది ప్రేమ మనం తయారు చేసుకునేది కాదు పిల్లరా. ఒకవేళ నిజంగా అది తయారు చేసుకునే లెక్కైతే అప్పటికప్పుడే మళ్ళీ విడిపోవచ్చు.
ఇవి మన మనుషులు తనతో తను తయారు చేసుకునేవి కానే కాదు. ఈ సద్గుణాలన్నీ కూడా ఆత్మ ద్వారా మనకు కలిగే ఫలం. ఇంకో మాట చెప్తాను వినండి. క్రైస్తవుడు కొమ్మ మాత్రమే, వేరు కాదు. కొమ్మ మాత్రమే, వేరు మనం కాదండి, దేవుడు. మనం ఒక కొమ్మ. దేవుల్లో మనకున్నటువంటి దాన్ని చూపించేటువంటి విషయాలు, ఆ సద్గుణాలు బయటకు వచ్చేటువంటి విషయాలు. కాబట్టి ఆత్మఫలం పరిశుద్ధాత్మని సంతోషపరుస్తూ ఆ ఫలభరితమై ప్రభువునికి సమీపంగా చేరుతూ ఆయన్ని ప్రస్తుతిస్తూ జీవితంలో ముందుకు కొనసాగుతుముగాక. ఆమేన్. ప్లీజ్ అలా క్లోజ్ యువర్ ఐస్. ఐ విల్ ప్రే ఫర్ యూ. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. సంతోషం గురించి మీరు మాకు నేర్పించారు. సంతోషం కోసం చాలా 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 చోట్లకు పరుగులెట్టే ప్రజలు ఉన్నారు నాయన. అది మాలో మీరు పుట్టిస్తేనే కలుగుతుంది ప్రభువా. మీ ద్వారానే జరుగుతుంది, ప్రేమైన, సంతోషమైన, సమాధానమైన. కాబట్టి తండ్రి ప్రభువా, వాక్యానుసారంగా మేము ఫలిస్తాము. కేవలం మేము కొమ్మ మాత్రమే. ప్రభువా, మీరు వేరు అని నిన్ను ఘనపరచు అని ప్రతి ఒక్కరిని దర్శించి దీవించమని ప్రభువుని క్రీస్తునామమున ప్రార్థించి స్తుతిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.